ముంబై నటి జత్వానీ కేసులో రిమాండ్ ఖైదీగా ఉన్న ఐపీఎస్ అధికారి పి సీతారామాంజనేయులు చుట్టూ మరో బుచ్చు బిగుస్తోంది. వైసీపీ హయాంలో అధికార దుర్వినియోగానికి పాల్పడిన పిఎస్ఆర్ గ్రూప్ 1 పరీక్షా పత్రాల విషయంలో నిధులు గోల్మాల్ చేసినట్లు ఫిర్యాదు అందటంపై ఆయనపై మరో కేసు నమోదైంది. ఐపీఎస్ అధికారిగా ప్రజలకు సేవ చేయాల్సిన పిఎస్ఆర్ తెర వెనుక మంత్రాంగం నడిపారు. వైసీపీ అధికారం కోల్పోయిన తర్వాత కూడా ఆ పార్టీ నేతలు కేసుల నుండి తప్పించుకునేందుకు సలహాలిచ్చారు. కానీ తాను చేసిన అక్రమాల కారణంగా కటకటాలు పాలయ్యారు. తాజాగా పిఎస్ఆర్పై మరో కేసు నమోదైంది. సీనియర్ ఐపీఎస్ అధికారి పి సీతారామాంజనేయులు చుట్టూ కేసులు ఉచ్చు బిగిస్తోంది. ఇప్పటికే ముంబై నటి కాదంబరి జత్వానీ కేసులో రిమాండ్ ఖైదీగా ఉన్న ఆయనపై విజయవాడ సూర్యారావుపేట పోలీస్ స్టేషన్లో మరో కేసు నమోదైంది. వైసీపీ అధికారంలో ఉన్నప్పుడు ఏపీపీఎస్సీ నిర్వహించిన గ్రూప్ 1 పరీక్షా పత్రాల మూల్యాంకనంలో ఆయన అక్రమాలకు తెరదీశారన్న ఆరోపణలు వెల్లువెత్తాయి. తాజాగా వీటిపై కేసు నమోదైంది. ఉన్నతాధికారులు ఈ కేసు విచారణ బాధ్యతలను నందిగామ ఏసీపీ ఏబీజీ తిలక్కు అప్పగించారు. గ్రూప్ 1 పరీక్షలకు సంబంధించిన జవాబు పత్రాల మూల్యాంకనాన్ని గుంటూరు జిల్లా హాయ్లాండ్లో చేయించారని ఆరోపణలు ఉన్నాయి. నాడు పరీక్షలు రాసిన అభ్యర్థులు ఇదే విషయాన్ని బహిరంగంగా చెప్పారు. అయితే అలా ఎందుకు చేయాల్సి వచ్చిందన్న ప్రశ్న ఈ క్రమంలో మంగళవారం దర్యాప్తు అధికారులు 2 వ్యక్తుల నుంచి వాంగ్మూలాలను నమోదు చేసినట్టు తెలిసింది. ఏకపక్షంగా నిర్ణయం తీసుకుని హాయ్లాండ్ రిసార్ట్స్లో గ్రూప్ 1 ప్రధాన జవాబు పత్రాల మూల్యాంకనం కోసం ఏర్పాట్లు చేశారని, ఇందుకోసం 1.14 కోట్లు చెక్ రూపంలో క్యాంసైన్ మీడియా ప్రైవేట్ సంస్థకు చెల్లించారు. ఇందులో 35 లక్షల నుంచి 40 లక్షలు మాత్రమే ఖర్చయినట్లు తెలిసింది. సీతారామాంజనేయులు ఆ సంస్థకు అదనంగా 74 లక్షలు దారాదత్తం చేయడంపై పోలీసులు ప్రత్యేక దృష్టి పెట్టారు. జవాబు పత్రాల మూల్యాంకనం మాన్యువల్ విధానంలో జరగాలంటే రాష్ట్రం నలుమూలల నుంచి ప్రొఫెసర్లు హాయ్లాండ్ రిసార్ట్స్కు రావాలి. వీరికి పోలీసులు, ఇతర సిబ్బందికి ఉదయం అల్పాహారం, మధ్యాహ్నం భోజనం, ఇతర సదుపాయాల కల్పనకు చాలా ఖర్చు అవుతుంది. అయితే హాయ్లాండ్లో మూల్యాంకనం కోసం ఏర్పాట్లు మాత్రమే జరిగాయని, జవాబు పత్రాలు దిద్దినట్లు నిర్ధారణ కాలేదని పోలీసుల విచారణలో తెలిసింది. క్యాంసైన్ మీడియాకు పిఎస్ఆర్కున్న సంబంధం ఏంటి, ఏ ప్రాతిపదికన ఆయన సంస్థకు మూల్యాంకన నిర్వహణ ఏర్పాట్లు బాధ్యతను అప్పగించారు అన్న అంశాలపై విచారణ జరుపుతున్నారు. వీటన్నింటిపై క్యాంసైన్ ప్రతినిధులను పోలీసులు ప్రశ్నిస్తున్నారని సమాచారం. ఏపీపీఎస్సీలో పిఎస్ఆర్ కార్యదర్శిగా వ్యవహరించిన సమయంలో పదోన్నతులు పొందినవారు, ఆయనతో సన్నిహితంగా మెలిగిన వారి గురించి కూడా సమాచారాన్ని సేకరించారు. మూల్యాంకన ప్రక్రియ ఫైళ్లలో కొన్ని కనబట్టం లేదని చెబుతున్నారు. అసలు ఇవి ఎలా అదృశ్యమయ్యాయన్న దానిపై పోలీసులు ఆరా తీస్తున్నారు. మరోవైపు పిఎస్ఆర్ హయాంలో జరిగిన కార్యకలాపాల గురించి ఏపీపీఎస్సీ కార్యాలయ ఉన్నతాధికారుల నుంచి సమాచారం కోరేందుకు పోలీసులు ప్రత్యేకంగా ప్రశ్నావళి రూపొందించారు. మరోవైపు గుంటూరు నగరపాలెం పోలీసులు నమోదు చేసిన కేసును కొట్టివేయాలని కోరుతూ ఐపీఎస్ అధికారి పిఎస్ఆర్ దాఖలు చేసిన పిటిషన్ మంగళవారం హైకోర్టులో విచారణకు వచ్చింది. ఈ వ్యవహారంపై పూర్తి వివరాలు సమర్పించాలని పోలీసులను న్యాయస్థానం ఆదేశించింది. విచారణకు వారం రోజులకు వాయిదా వేసింది. ఈ మేరకు హైకోర్టు న్యాయమూర్తి జస్టిస్ టి మల్లికార్జునరావు మంగళవారం ఉత్తర్వులు ఇచ్చారు. సిఐడి కస్టడీలో చిత్రహింసలకు గురి చేసిన వ్యవహారంలో అప్పటి నిఘా విభాగాధిపతి పాత్ర ఉందని శాసనసభ డిప్యూటీ స్పీకర్ రఘురామకృష్ణరాజు గతేడాది గుంటూరు నగరపాలెం పోలీసులకు ఫిర్యాదు చేశారు. దీని ఆధారంగా తనపై నమోదు చేసిన కేసును కొట్టేయాలని కోరుతూ పిఎస్ఆర్ హైకోర్టును ఆశ్రయించారు. ఈ కేసుతో పాటు ఉద్యోగ సంఘాల నేతను తుపాకీతో బెదిరించిన కేసు సైతం పిఎస్ఆర్పై నమోదు కానుంది. ఇలా వరుస కేసులు పిఎస్ఆర్ను వెంటాడనున్నాయి.